ఈ మూడో అంకంలో ముగ్గురు ముఖ్య పాత్రధారులు: వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, కర్నల్ కాలిన్ మెకెన్జీ. ఆయన తెలుగు రాష్ట్రానికి, తెలుగు చరిత్రకి చేసిన సేవ చాలా గొప్పది. కానీ అమరావతి శిల్పాలు అక్కడి నుంచి తరలిపోవడానికి కూడా ఆయనే కారణం. మూడో అతను సర్ హెన్రీ కోల్ సీనియర్ కొడుకు. అతన్ని హెన్రీ కోల్ జూనియర్ అంటారు. అమరావతి శిల్పాలు అమరావతిలో ఉంచాలి అని ఎంతో ఉద్యమించాడు. అప్పటి రాజుకి, పార్లమెంట్కి, వైస్ రాయ్కి ఎంతమందికో ఉత్తరాలు రాసి చాలా ప్రయత్నించాడు, కానీ సాధ్యం కాలేదు. ఈ ముగ్గురు పాత్రల ద్వారా చిన్నపిల్లలు ఆనాటి అమరావతి శిల్పాలు ఎలా తరలిపోయాయో మనకి చూపిస్తారు. ఈ గుట్టుపై నుంచి చూస్తే ఊరంతా కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ గుట్టు మీద ముక్కంటి మహారాజు అంటే త్రిలోచన పల్లవుడి సింహాసనం ఉండేదట. కరువు బాధితులు కొల్లలుగా రావడంతో ఊరు పెరిగిపోయింది. మంచినీటికి ఇబ్బంది లేకుండా ఉండి తప్పిద్దామనుకుంటే